హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఊరు నుంచి మా అమ్మ వాళ్ళు వచ్చారు. మా అమ్మ, మా తమ్ముడు, మా మరదలు, మా మరదలు కొడుకు నలుగురు వచ్చారు. ఎలాగూ వాళ్ళు వచ్చారు కదా, మిమ్మల్ని కూడా ఎక్కడో చోటికి తీసుకెళ్దామని ఆలోచిస్తుంటే గోల్కొండ గుర్తుకొచ్చింది. గోల్కొండ కదా, పదండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్, గోల్కొండ ఎంట్రన్స్. గోల్కొండ ఎంట్రన్స్ అంటే సరిహద్దులు ఉంటాయి కదా, అక్కడ గోల్కొండ చాలా పెద్దదే అండి. లోపల ఊరు కూడా ఉంటుంది. ఊరుకు మధ్యలోనే, అంటే ఇప్పుడు సిటీలో మొత్తం కలిసిపోయింది కానీ కాకపోతే ఇది డోర్ చూసారా? నాకైతే ఈ డోర్ని చూస్తుంటే రాజమౌళి మూవీ ఉంది కదండి, త్రిబుల్ R, ఆ మూవీలా అనిపించింది. ఇక్కడ వచ్చేసి పెద్ద చెరువు, ఊర్లో వాళ్ళకి వాటర్ తాగడానికి కావాలి కదా, అలా కట్టించినట్టు ఉన్నారు. తర్వాత వెళ్తూ ఉంటే గోల్కొండ వచ్చేసింది అండి. కార్ పార్కింగ్ చేయనీకి వెళ్ళాము మేమైతే. కార్ పార్కింగ్ చేయగానే, కార్ దిగంగానే కార్ పార్కింగ్ నుంచే మీకు ఇలా కనిపిస్తుంది. ఎలా ఉంది చూడండి. లోపలికి వెళ్ళి మీకు నీట్గా వివరంగా చూపిస్తాను. కార్ పార్కింగ్ నుంచి గోల్కొండకు వస్తుంటే ఇలా చెక్కతో చేసిన బొమ్మలన్నీ కనిపించాయి. అవి చూసేసుకొని మేము గోల్కొండకు బయలుదేరాము. ఎంట్రన్స్లో అయితే బ్యాగ్స్ని చెక్ చేస్తారండి. బ్యాగ్ను చెక్ చేపించేసుకొని మనము అక్కడ గోల్కొండ చూడంగానే ఇంకా సెల్ఫీలు స్టార్ట్ చేస్తారు కదా, ఇంకా అందరూ సెల్ఫీలు దిగేసి మేము బయలుదేరి ఇక్కడ ఏవైనా కానీ ఫస్ట్ వాటర్ బాటిల్స్, స్నాక్స్ అలా ఏవైనా ఈడే తీసేసుకోవాలండి. లోపల అంటే చాలా కష్టము. తర్వాత ఇక్కడ పిల్లలకి ఫ్రీ, పెద్దలకి అయితే 25 రూపీస్. ఇక్కడ చూసారా ఎంత సన్నగా ఉందో సందు. మామూలుగా అయితే కోట అంటే చాలా విశాలంగా ఉంటుంది కదా, కాకపోతే ఇక్కడ అలా ఉండదండి. ఎందుకంటే శత్రువులు కన్ఫ్యూజ్ అవ్వని కానీ ఇలా కట్టారంట. ఏనుగులు అలా ఆ కాలంలో ఏనుగులు అవి ఉండేటి కదా, అవి రాకుండా, శత్రువులు అవి తీసుకొచ్చుకోకుండా అనేసి చాలా చిన్నగా కట్టారు. ఇక్కడ హోల్ ఉంది కదండి, అక్కడ వచ్చేసి ఎవరైనా శత్రువులు వస్తే దాంట్లో నుంచి ఆయిల్ పోసేసి చంపేయనికి అనేసి, అది కాదని డోర్ తోసుకొని వచ్చేస్తే ఎదురుగా పిరంగి ఉంటుంది, ఆ పిరంగితో కాల్ చేయనికి అని పిరంగి పెట్టారు. ఇక్కడ వచ్చేసి చప్పట్లు కొడితే మీకు ఈ ప్లేస్లో చప్పట్లు కొడితే ఈ ప్లేస్లోకి వినిపిస్తుంది. నేను మీకు అది ఎడిట్ చేశానులేండి, మామూలుగా అయితే అక్కడ నుండి కనపడదు. తర్వాత అక్కడ నుండి పైకి రాగానే పిరంగి కనిపిస్తుంది. నేను చెప్పాను కదా ఇంతాక, డోర్ ఎదురుగా పిరంగి ఉంటుంది అనేసి, ఇదేనండి. అది శత్రువులు వచ్చినప్పుడు కాల్చనికి అనేసి అలా పెట్టుకున్నారు. తర్వాత ఆ చప్పట్లు కూడా ఎందుకు కొట్టడం అంటే, మహల్లో ఉన్న రాజుకు అలర్ట్ అంట అండి. అది మన కాలంలో బెల్లు లాగా అనుకోండి. ఇంకా తర్వాత అక్కడ నుండి పైకి వెళ్ళాము. ఇది వచ్చేసి మీకు ఇక్కడ సైడ్కు 3 ఫ్లోర్లు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి సామాగ్రి, అంటే యుద్ధ సామాగ్రి దాచిపెట్టుకునే వాళ్ళంట. అక్కడ దాచిపెట్టుకుని అంటే సైనికులకు కొంచెం త్వరగా అవైలబుల్గా ఉండేటట్టు. తర్వాత ఇక్కడ పైకి వెళ్ళంగానే ఇక్కడ వచ్చేసి ఆఫీస్ రూమ్ లాగా వాడుకునే వాళ్ళంట అండి. ఈ కోటకు 2 అకౌంటెంట్లు ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చేసి అక్కన్న, మాదన్న. అక్కన్న వచ్చేసి కింద ఉండేవాడు, మాదన్న వచ్చేసి పైన ఉండేవాడండి. ఆఫీస్ రూమ్ లాగా వాడుకొని ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, నేను యారో చూపిస్తున్నానే, అవి వచ్చేసి పరదాలు కట్టుకునే వాళ్ళు. 4 సైడుల్లో పరదాలు కట్టుకొని రూమ్ లాగా వాడుకునే వాళ్ళంట. పదండి, ముందు చాలానే ఉన్నాయి. దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు కానీ వీడియో తీశాను కానీ దాని గురించి నాకైతే తెలియదండి. కోట మాత్రం నిజంగా అండి చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మామూలుగా అయితే ఇది నేను 10 years బ్యాక్ వచ్చాను, అప్పుడు మొత్తం కోట మొత్తం పడిపోయింది. ఇప్పుడు ఏముంటుందిలే అన్నట్టు వెళ్ళాను, కానీ మొత్తం రెనోవేషన్ చేశారు, చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. అసలు ఇప్పటికీ అప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు మేము చూసినప్పుడు చాలా అంతా పడిపోయినది, అలాంటిది ఇప్పుడు ఎంత బాగా రెనోవేషన్ చేశారు. ఈ గోల్కొండ కోట మొత్తం ఫుల్గా మొత్తం చూడాలి అంటే మాత్రం 1 day పడుతుంది. చిన్నపిల్లలు అయితే నడవలేరండి, చాలా హైట్ ఉంటుంది, అంతేకాకుండా చాలా పెద్దగా ఉంటుంది కోట, అంత ఈజీగా నడవలేరు పిల్లలైతే.
ఎందుకైనా మంచిది పిల్లలు కాకుండా ఓన్లీ పెద్దలు మాత్రమే రానికి ట్రై చేయండి. చిన్నపిల్లలు అనుకోండి అంత దూరం నడవాలంటే సాధ్యం కాదు. మాతో పాటు చిన్న బాబు వచ్చాడు కదా, ఆ బాబు ఆ ఎండకి ఉండలేకపోతే మేము జస్ట్ కొంచెం మాత్రం అంటే పై దాకా వెళ్ళకుండా కింద మాత్రమే చూసుకొని ఇంటికి వచ్చేసాము. గోల్కొండ పూర్తిగా చూడాలంటే మాత్రం మీరు పిల్లల్ని అలా తీసుకెళ్లకుండా ఉండడమే బెటర్ అండి. ఇక్కడ వచ్చేసి గోల్కొండ మ్యాప్ అండి. ఎక్కడెక్కడ ఏముంటాయి అనేది ఇక్కడ ఫుల్గా పెట్టారు. అదే నేను మీకు వీడియో పెట్టాను అనుకుంటాం. కానీ ఈ మ్యాప్ అంత ఫాలో మనం ఏమవ్వం, పోతూ ఉంటే వస్తూ ఉంటుంది అంతే. ఇక్కడ వచ్చేసి మీకు ఒక యారో కనిపిస్తుంది. ఆ యారో ఏంటిదంటే అప్పుడు ఆ కాలంలో రాజులు అంటే కొంచెం చిన్నగా మాట్లాడుకున్నా గట్టిగా వినిపిస్తుంది కదండి, అలా వినపడుకోకుండా సైనికులు మాట్లాడుకోవాలి అంటే ఒక దాంట్లో ఉండి ఎదిగోండి ఇక అక్కడ ఫేస్ పెట్టేసి చిన్నగా మాట్లాడితే అదే శబ్దం అనేది ట్రాన్స్లేషన్ అయ్యి దానికి ఆపోజిట్లో ఉండే అతనికి వినిపిస్తుంది క్లియర్గా. అది వినిపించి చూపిస్తారు కూడా. ఇక్కడ వచ్చేసి కోర్ట్ అండి. అప్పట్లో కోర్టుగా వాడేవాళ్ళంట. అంటే ఇక్కడ సందు ఉంది కదా, ఆ సందులో నుంచి చూస్తూ రాజుల్ని అటాక్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళంట. అంటే ఖైదీలు ఉంటారు కదంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నమాట. తర్వాత పదండి, చాలానే ఉంది, కాకపోతే నేను మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతానేమో. కోట చాలా పెద్దగా ఉందండి, అందుకే నేనైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేను, సారీ. నాకు తెలిసినంత వరకు మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఈ నర్తనశాల అంటారు కదా, అలాగా ఇక్కడ అరుగు ఉంది కదా, యారో వస్తుంది, అక్కడ వచ్చేసి డ్యాన్స్ వేసేవాళ్ళంట, ప్రజలు వీక్షించేవాళ్ళు. ఇక్కడ చాలా విశాలంగా ఉందండి. మొత్తం పడిపోయింది కానీ పైకప్పు అవన్నీ చాలా విశాలంగా ఉంది. నిజంగా ఎంత బాగుందో. పదండి, ఇంకా చాలా ఉన్నాయి. చూసారా ఎంత విశాలంగా ఉందో, చాలా పెద్దగా ఉందండి చూడనీకే. తర్వాత ఈ నర్తనశాలలో డ్యాన్స్ వేసే ముందు రెడీ అవుతారు కదండి, అది వచ్చేసి ఇక్కడ రెడీ అవుతారంట. ఇక్కడ సంబంధించి అద్దాలు అవన్నీ ఇప్పటికి కూడా ఉన్నాయంట. అవి సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాయంట. ఇక్కడ వచ్చేసి వాటర్ అంటే రెడీ అవ్వడానికి వాటర్ అవన్నీ కావాలి కదా. ఇక్కడ మిర్రర్ ఇది చూసారా, అది అక్కడ అంతా మిర్రర్ అవి ఉండేటివంట. అవన్నీ మ్యూజియంలో పెట్టాము అని అన్నారు. ఇంకా చాలానే ఉంది ముందర, పదండి. అప్పట్లో ఎలా కట్టారో నాకైతే తెలియదు కానీ నిజంగా చాలా బాగుందండి బాబు. చాలా పెద్దగా కూడా ఉంది. మీకు ఇప్పుడు నేను చూపించబోయేది కళ్యాణ మండపము. పదండి, కళ్యాణ మండపం అంటే ఇప్పుడు అయితే కళ్యాణ మండపం పడిపోయింది, కాకపోతే అప్పట్లో రాజులు కళ్యాణ మండపంగా వాడేవాళ్ళంట.
కళ్యాణం జరిపించాలి అనుకుంటే. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూర్చున్నారు చూడండి, అది వచ్చేసి స్నానం చేసేది. ఒక సైడు వాటర్ ఇంకో సైడు కూల్ వాటర్ వచ్చేలాగా అరేంజ్ చేశారంట. ఇదంతా కళ్యాణ మండపం లాగా. ఇది పైన ఉండేది కోట, రాజువారు రాణివారు ఉండేది. కాకపోతే మేము అంత పైకి పోలేదండి, మాకు అప్పటికే బాబు ఏడుస్తుంటే ఇంకా మేము అంత పైకి పోలేదు. ఇంకా మేము మిగతాది చూసుకొని బయలుదేరదాము, బాబు ఏడుస్తున్నాడు కదా అనేసి ఇంకా బయలుదేరామన్నమాట. మేము తక్కువనే చూసింది, అంటే కింది వరకు చూసాము, ఆల్మోస్ట్ కవర్ చేసాము, పైన మాత్రం కవర్ చేయలేకపోయాము. చీమలు లెక్క కనిపిస్తున్నారు కదా, ఇదంతా కోటకి రూట్ అండి. మొత్తం ఆ మెట్లు ఎక్కడము అవన్నీ చాలా హైట్ ఉంది. అందులో ముసలోళ్ళు అయితే ఎక్కలేరండి, ముసలోళ్ళనే కాదు బాగా హైట్ ఉంది, పెద్దగా ఉందన్నమాట. మేము నిజం చెప్పాలంటే అప్పటికే చాలా తిరిగి ఫుల్ టైర్డ్ అయ్యాము. మీకు కనపడికి ఈ కొంచెం వీడియోలు కనుక పెద్ద దూరం లేదు అనిపిస్తుంది, కానీ మేము నడుస్తుంటే నిజంగా చాలా పెద్దగా ఉంది. మా అమ్మనేమో ఎనర్జీగా ఎంత ఎనర్జీగా ఉందో చూడండి. మేమైతే నా వల్ల అవ్వదు, నేను నడవలేకుంటున్నాను, కూర్చొని నడిచాను నేనైతే. ఇక్కడ వచ్చేసి 3 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది కదండి, అందులో వచ్చేసి 150 రూమ్స్ ఉంటాయి. అంతేకాకుండా అక్కడ పిరంగులు, తుపాకులు, పెద్ద పెద్ద గుండ్రాలు ఉంటాయి. అవి కూడా దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. నేను ముందే చెప్పాను కదా దగ్గరగా అవైలబిలిటీగా ఉండేటట్టు పెట్టుకున్నారు అనేసి. అవి దగ్గరికి వెళ్ళి కూడా చూడొచ్చండి. ఈ కోటలో వచ్చేసి సైనికుల్ని రిక్రూట్ చేసుకోవడానికి చదువు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదండి. ఇక్కడ ఉన్న మీకు చూపిస్తున్నాను, యారో ఉన్న రాయి ఉంది కదా, 200 స్టోన్ అది వెయిట్ ఉంది, ఇనుపది. దాన్ని లేపిన వాళ్ళకి అక్కడ ఉద్యోగం ఇచ్చేవాళ్ళు, సైనిక ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. అక్కడ అంత వెయిట్ మోసేంత బలమైన సైనికులు ఉండేవాళ్ళు. ఇక్కడ మా బాబు ట్రై చేస్తున్నాడు, చాలా నెగటివ్గా ప్రయత్నించాడు. వేరే వాళ్ళు కూడా చాలామంది ట్రై చేశారు. ఇప్పుడైతే వాళ్ళైతే ఎవ్వరు కదిలించలేకపోతున్నాడు, అంత వెయిట్ ఉంది అది. ఇక్కడ వచ్చేసి సైనికులు స్థావరాలు ఉండేవాళ్ళండి. ఇక్కడ అంటే చిన్న గూటిలాగా ఉంది కదా, అక్కడ సైనికులు ఉండేవాళ్ళు. అంతేకాకుండా అక్కడ కాగడాలు పెట్టుకోనికి కూడా ఉండేటివి. లోపల మొత్తం సైనికులు ఉండేవాళ్ళు. అంటే రాత్రి వేళలా కాపలా ఉండనీకి అనేసి వాళ్ళకి అలా అక్కడ ఉండేది. తర్వాత అటు కొంచెం ముందరికి వెళ్ళంగానే మీకు ఇటు యారో ఉంది చూడండి, అక్కడ వచ్చేసి ఉయ్యాలలు కట్టుకొని చల్లగాలికి ఊగేవాళ్ళు.
ఇక్కడ వచ్చేసి ఉద్యానవనం అండి. ఈ ఉద్యానవనంలో పండగలప్పుడు అంతఃపురంలోని స్త్రీలు పండగ షాపింగ్ చేస్తారు కదా, అదే ఆభరణాలు అవి అన్నీ కొనుక్కోనికి అక్కడ వచ్చి షాపింగ్స్ పెడతారు అండి. పదండి, చాలా ఉంది. తర్వాత ఇటు పైకి వెళ్ళి ఇంకొంచెం పైకి వెళ్తే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. అక్కడ వచ్చేసి ఇక్కడ ఆషాఢ మాసంలో బోనాల పండగ జరుగుతుంది. ఫస్ట్ బోనం అక్కడే సమర్పించుకోవాలి. ఒక గొల్ల అతను చూసి అమ్మవారిని పూజించడం జరిగింది. అప్పుడే ఈ గోల్కొండ కోటను కూడా కట్టడం కూడా జరిగింది. ఆ టెంపుల్ నుంచి ఇంకొంచెం ముందరికి వెళ్తే శ్రీరామదాసుని 12 years బంధించిన ప్లేస్ కూడా వస్తుందండి. అతను 12 years విగ్రహం లేదు కనుక గోడకే చిత్రాలు గీసుకొని, అంటే గోడలోనే విగ్రహాలుగా చేసుకొని పూజించడం జరిగింది. ఇప్పటికీ ఆ గుర్తులు ఉన్నాయండి. కాకపోతే మేము అంత పైకి ఎక్కలేకపోయాము. ఇక్కడికే మాకు చాలా ఇదయింది. అందుకనేసి మేము రిటర్న్ వెళ్ళిపోయాము. ట్రై చేశాను చాలా వరకు పైకి కూడా వెళ్దామనేసి, కానీ ఇంకా వెళ్ళలేను, చేత కాదులే అనేసి రిటర్న్ బ్యాక్ వచ్చేసాము. గోల్కొండకు వెళ్ళాలంటే మాత్రం 1 day మొత్తం టైం స్పెండ్ చేయాల్సింది వస్తుందండి. చాలా పెద్దగా ఉంది. నేను మీకు చూపించింది నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా పైన చాలా ఉంది పెద్దగా. ఇక్కడ వచ్చేసి చెరువు ఉందండి ఈ సైడు. ఆ చెరువు సిస్టమ్ ద్వారా కోట అంతటికి వాటర్ వస్తుంది. ఇక్కడ పైన ఉందన్నమాట నేను చెప్పిన టెంపుల్, రామదాసుని బంధించినది, రాజుగారి కోట పైన చాలా ఉందండి. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే నేను పైన ఇంకా పైనే ఉంది. అవన్నీ మెట్లెక్కి చాలా హైట్కి వెళ్ళాలి. ఇంకా నాకు అంత ఓపిక లేక మేము రిటర్న్ అయ్యాము. అందులో మాకు బాబు కూడా ఏడుస్తుంటే ఉండలేము ఈ ఎండకి అనేసి మేము రిటర్న్ అయ్యాము. అలా ఇక్కడుండి మేమైతే చార్మినార్కు బయలుదేరామండి. వెళ్ళే దారిలోనే హోటల్ కనిపించింటే భోంచేసుకొని మేము చార్మినార్కి వెళ్ళాము. అక్కడ కూడా సమ్మర్ హాలిడేస్, నేను ఇదైతే సమ్మర్ హాలిడేస్లో తీసాను. సమ్మర్ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి అనుకున్నారో ఏమో కానీ ఎక్కడ చూడు జనం పిచ్చిగా చాలా ఉన్నారు. ఎంత అంటే ఇసుకేస్తే రాలనంత చార్మినార్ దగ్గర అయితే అంతమంది జనాలు ఉన్నారు. ఇంకా నేను అసలు వీడియో కూడా తీసుకోలేకపోయాను, అంత జనం ఉన్నారు. అక్కడ కూడా పెద్దగా ఏం చూడలేదు, జస్ట్ అలా చూసాము. వెంటనే రిటర్న్ ప్రయాణం బయలుదేరి వచ్చేసాము. బయలుదేరామన్నమాట. ఇక్కడ మీకు ఆ బోర్డు అనేది మీరు ఎటు ఇక్కడ ఏముంటాయి అనేది ఈ డిస్ప్లే చేస్తుందండి. ఇంకా అక్కడుండి ఇంకా మేమే ఎగ్జిట్ అయిపోతున్నాము. అంటే ఏ దారిలో వస్తే ఇంకా ఆ దారిలోనే రిటర్న్ కూడా వచ్చేసేయాలి. ఇదిగోండి నేను చెప్పాను కదా ఆ హోల్లో ఆయిల్ పోయాలనేసి, ఆ పోసేవాళ్ళు కూర్చోనికి ఆడ స్థలం ఉందండి. అలాగే ఇక చూడండి ఇక్కడ రాజావారు వీళ్ళు వచ్చేందుకు ఎంత చిన్నగా పెట్టారో చూడండి కదా. పదండి, మాతో పాటు మీరు చార్మినార్కి వస్తారా? మాతో పాటు చార్మినార్కి వస్తే ఇంకో వీడియో చూడండి. మా వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.